హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామ్ స్పిరిచువల్ ట్రావెలర్. నెక్కంటి జంగిల్ రైడ్. ఇక్కడ ఇష్టకామేశ్వరి మాత దర్శనానికి ఆ జీపులో వెళ్ళడానికి టిక్కెట్లు ఇస్తారు. సో ఇక్కడ ఉదయాన్నే 4 గంటలకల్లా కూర్చున్నాను. సుమారు 8 గంటలకు ఇస్తారు టిక్కెట్లు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? హైదరాబాద్ నుంచి. ఎంతమంది వచ్చారండి మీరు? 10 మెంబర్స్ వచ్చారు. ఇంకా 3 మెంబర్స్ నిన్న వెళ్ళిపోయిండ్రు. ఇంటి దగ్గర కొంచెం ఫోన్లు వచ్చినాయి, వాళ్ళు వెళ్ళిపోయిండ్రు. మేము 7 మెంబర్స్ ఉన్నాము. ఓకే. ఇంకా ఈ రోజుకు సేవ్ అయిపోతుంది. 4 డేస్ చేస్తున్నాము. ఇంకా ఇక్కడ ఇష్టకామేశ్వరి అమ్మవారు ఉన్నదని తెలిసింది. ఇంకా టోకెన్ తీసుకుందామని ఇక్కడికి వచ్చినాము. ఓకే. ఇంత చలిలో తెల్లవారుజామున లేచి ఎట్లా వచ్చారమ్మా? 4 వరకు టెంపుల్ ఉండాలి. 2 o'clock లేస్తున్నాము. ఓకే. 4 వరకు టెంపుల్ ఉంటాం రెడీగా. హారతి టైం రోజు ఇంత దూరం ఎలా వచ్చారు? ఆటోలో వచ్చారా? తను మా సదన్ నుంచి ఉన్నాడు బాబు. ఓకే. తీసుకెళ్ళాంబికా సేవా సదన్ నుంచి బాబు తీసుకొచ్చింది, రామలింగేశ్వరి. ఓకే. ఓకే. రేపు అమ్మవారిని దర్శనం చేసుకొని ఇక ఇంటికి బయలుదేరు. ఇప్పుడు ఈ రోజు వెళ్తున్నారు కదా ఇష్టకామేశ్వర అమ్మవారు. ఆ అమ్మవారు కాదు, ఈ రోజు టోకెన్ తీసుకుంటే రేపు వెళ్ళాలట. ఈ రోజు టోకెన్ తీసుకోవాలి. ఓహో, ఈ రోజు తీసుకెళ్ళరు వీళ్ళు. ఓహో, చూసారు, నాకు కూడా మీ వాళ్ళు నేను కూడా ఫస్ట్ టైమే అమ్మవారు టోకెన్కి రావడము బాబు చెప్పిండు. నేను కూడా 15 సంవత్సరాలు చూస్తున్నానమ్మా. ఎప్పుడు అనుకోవడము ఇష్టకామేశ్వరి అనుకోవడం, కానీ అక్కడ అమ్మవారు ఉంది అట్లా పోతారని తెలియదు. ఈ మధ్య కాలంలో తెలిసి యూట్యూబ్ లో చూస్తే ఈ మధ్య కాలంలో తెలిసింది. అవునవును. తెలిసి ఆ అమ్మవారు అట ఎక్కడ లేదట. ఆ అమ్మవారు ఎక్కడ లేదట. అవును, విన్నానమ్మా. అందుకే పోవాలని అందుకోసం కూడా సంతోషం. సంతోషం. హలో, గుడ్ మార్నింగ్. శ్రీశైలం మన ఇష్టకామేశ్వరి అమ్మవారి యొక్క దర్శనం కోసం టికెట్ల కోసం వచ్చామండి. నాలాంటి భక్తులకి చాలామంది అందరూ వచ్చారు. అమ్మవారి దయ వలన టికెట్ దొరికాయండి. యాత్ర ప్రారంభమైంది. చాలా ఎక్సైటింగ్ ఉంది. త్రూ ఫారెస్ట్ రైడ్ అండ్ అమ్మవారి యాత్ర. ఇంకా ఎక్సైటింగ్ ఏ రేంజ్లో ఉంటుందో ఊహించుకోండి. జై భవానీ, జై ఇష్టకామేశ్వరి. ఇది ఫారెస్ట్ చెక్ పోస్ట్ వచ్చింది. ఇక్కడ డ్రైవర్ వెళ్ళి వాళ్ళ జీపు అక్కడ రిజిస్టర్ చేసుకొని వస్తాడనమాట అండి. సెక్యూరిటీ పర్పస్ ఫారెస్ట్ డిపార్ట్మెంటల్ రూల్ ఇది. ఇష్టకామేశ్వర అమ్మవారి దర్శనానికి రావాలనుకునే భక్తులు, మీన్స్ నెక్కంటి జంగిల్ రైడ్ టికెట్లు కావాలనుకుంటే మొదటగా ఒకరోజు ముందు వచ్చి టికెట్లు తీసుకోవాలండి. తర్వాత 2వ రోజు మనల్ని రెడీకి తీసుకెళ్తారు. దీంట్లో మొత్తం రోజుకి 120 మంది యాత్రికులు తీసుకెళ్తారు. అందులో 104 టికెట్లు ఫిజికల్గా ఇస్తారు. 16 టికెట్లు మాత్రం ఆన్లైన్లో ఇస్తారు. ఆన్లైన్ అడ్రస్ నెక్కంటి జంగిల్ రైడ్ నేను అఫీషియల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అది చూడండి. ఇక్కడ 120 మందికి జీపుకి 8 మంది చొప్పున 15 జీపులు అండి. 15 జీపులు సుమారు ఒకటేసారి పంపిస్తారు ఫారెస్ట్లోకి. దీనివల్ల ఏంటంటే ఆ చప్పుడుకి అడవి మృగాలు కానివ్వండి ఇవన్నీ కూడా పక్కడికి వెళ్ళిపోతాయి. ఒక రకంగా సేఫ్టీ. రెండు ఏంటంటే మనకు కూడా వాటికి ఇబ్బంది లేకుండా మనకి ఇబ్బంది లేకుండా ఆ విధంగా ప్రొవైడ్ చేశారు. ఇది గమనించండి. వర్షాకాలం నుంచి కూడా వాటర్ ఉంటుంది అనుకోండి. బాగు కూలడుగులే. అదిగోండి, అదిగో కూలి. దిగొచ్చా? ఇది ఇక్కడ ఇదిగో ఇవన్నీ పులడుగులు. గ్రేట్ గ్రేట్ గ్రేట్, ఎంత బాగు. పులి ఉంటుంది లేదనుకున్నాం కానీ అడుగులే కనిపించేగా. కేవలం ఈ జీప్ చప్పుడు దూరంలో తప్పిస్తే పెద్ద పులులు తిరిగే అడవి ఇది. కానీ మోటార్ సైకిల్ వచ్చి ఐస్ క్రీమ్ అయిపోయింది.
ఓ పులినా కనపడితే బాగుండు అన్న. కదా మరి ఎప్పుడు కనపడదు కదా. అవును, అప్పుడప్పుడు వస్తాయమ్మా, అప్పుడప్పుడు వస్తాయి. మీరు ఎప్పుడు అంటారా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఇట్లాంటి వచ్చినప్పుడు జంతువులు కనిపించినప్పుడు కదలొద్దు. అరిసినా మెదిలినా మీద పడతాయి. కదలకుండా నిలబడితే అవసరం లేదు, వాచ్ చూసి పోతాయి, వెళ్ళిపోతాయి. ఎప్పుడు కూడా కదలదు, ఏనుగు వచ్చినా సరే అట్లా ఉండాలి. ఓ పులి ఎక్కడున్నారా? ఒకసారి కనపడు బాగుంది. ఇదేంది నాకు డ్యామ్ కట్టారు. కటించు చిన్న డిఫరెన్స్ ఒకటి ఉంది. శబరిమల వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఫారెస్ట్, అక్కడ ఉన్న చెట్లు, ఆ వాతావరణం, ఆ ఫారెస్ట్కి ఈ నల్లమల ఫారెస్ట్కి డిఫరెన్స్ ఉంది. అక్కడ చెట్లు చాలా పొడవుగా పెద్ద పెద్ద మానులతో చాలా దట్టంగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ 8.5 కిలోమీటర్ ఎక్స్టెంట్ వరకు మాత్రం అంత దట్టంగా ఏం కనిపించట్లా. చిన్న చిన్న చెట్లు, మరీ పెద్ద మానులు ఏమి లేవు, అది దూరంగా కూడా కనిపించట్లా. చిన్న డిఫరెన్షియేషన్ ఉంది. మరి ఈ డిఫరెన్స్ కారణం ఏంటి? ఇంత చిన్న చెట్లు ఎందుకు ఉన్నాయి? కొత్తగా డెవలప్ చేశారా ఈ ఫారెస్ట్, లేకపోతే అంటే రోడ్డు పక్కన చెట్లు? ఆ డిఫరెన్స్ తెలుసుకోవాలి. జంతువులు ఏముండవన్నా? పులిగా పైన లేడు. అచ్చా, లెఫ్ట్ గెట్ పోవా? పాత రూట్. పెద్ద లోయ. ఈ లోపల ఏమైనా గూడాలు ఉంటాయా, జనావాసాలు? సెంచులా? వాళ్ళకి సొంతంగా జీపులు ఉన్నాయా? ఓ, డెవలప్ అయ్యారు. ఇదివరకు అంటే బయటికి రావని ఇక్కడ కొట్టుకుంది. ఇప్పుడు కూడా అమ్ముతారు, కానీ డూప్లికేట్. ఇప్పుడు కూడా అమ్ముతారు కానీ ఒరిజినల్ ఉండదండి అక్కడ. మీకు ఎక్కడ హటకేశ్వరం దగ్గర ఒకటను, తర్వాత పాలధార, పంచదార దగ్గర అమ్ముతున్నారు. కాయలు అమ్ముతారు కానీ కాయలని డూప్లికేట్. ఏదో చిన్న వాటర్ స్టోరేజ్ కట్టారు. అండ్ వాగు, దిస్ ఈజ్ వాగు.
ఇదేదో ఊరుంది ఇట, అదే ఊరు పోతుందా? చెక్ పోస్టా? ఇక్కడ ఏదో వర్క్ జరుగుతున్నట్టున్నాయి, వర్కర్స్ క్యాంపు. ఓ సోలార్ ప్యానల్ కూడా ఉంది. ఓకే, ఫారెస్ట్ వర్క్ సంబంధించి చిన్న సైజ్ షెల్టర్ వాళ్ళకి. దీన్ని బట్టి చూస్తే పులుల థ్రెట్ పెద్దగా లేనంటే వాళ్ళంతా ఫ్రీగా షెల్టర్ వేసుకుని ఉంటున్నారంటే ఉన్నాయి పుల్లు, మనం చూసాం కాబట్టి వాటి అడుగులు, కానీ వాటి దారినవి వీటి దారిని. సగం దూరం వచ్చాం బ్రదర్, అంతేనా? ఇదిగో మా ఇష్టకామేశ్వరి యాత్ర టీం ఇదంతా, లేడీస్ మగ అందరూ కూడా ఒక 8 మంది ఒక జీప్లో బయలుదేరాం మేమందరం. జై మాతాది. అని ఇక్కడ కూడా హోటల్ పెట్టినామమ్మా, టీ ఒకటేనా? మరి పుల్లని మమ్మల్ని దీంట్లో తీసుకొచ్చారు, మిమ్మల్ని ఏం గర్వవా? మమ్మల్ని కరుస్తాయా? ఏ అమ్మవారికి అమ్మా ఇవేని? ఓకే. తెలుసు కానీ మేము రాలేకపోయాము. ఇంతకుముందు ఒక 6 నెలల కిందట వచ్చిపోయాము మీ సేవకు, అప్పుడు వద్దామనుకుని మీరు రాలేకపోయాం. ఇప్పుడు కానీ ఇప్పుడు అర్థింది అంతే, ఎప్పుడు పోవాలనుకుంటే అప్పుడు అనుకునే అట్లా అంతే అంతే కదా, మనం అనుకుంటే కుదరదు కదన్నా. అమ్మవారి అనుగ్రహం లేదు ఏం చేయలేం. వస్తున్నారా? రండి రండి, ఆగాం రండి, ఏం కంగారు పడకండి, రండి రండి. అమ్మవారి ఆలయానికి వెళ్ళే ముందు మహాగణపతి యొక్క ఆలయం ఉంది ఇక్కడ. ఓం మహాగణాధిపతే నమః. ఇక్కడ కూడా పూజారులు చెంచులే. చెంచుల తర్వాత ఇక్కడ వచ్చిన భక్తులు ఎవరికి వాళ్ళే పూజలు చేసుకుంటూ వాళ్ళు తెచ్చుకున్న పూలన్నీ గణపతి సమర్పిస్తున్నారు. ఓం మహాగణాధిపతే నమః. ఓం కొట్టాలి, ఎండడం పంపాలి. వెళ్ళేప్పుడు కొంచెం ఆగినా బాధలేదు, చూసుకుంటాం. మా భలే చూపించిందండి మిమ్మల్ని అమ్మ, మాతో కలిపింది ఎందుకు? అంతేనండి, ఎక్కడెక్కడ అంతా పరమేశ్వర సంకల్పం అండి, మనం ఏం చేయాలి అమ్మా. మీ మోటార్ సైకిల్ ఎట్లా వెళ్తా అన్నారు, మమ్మల్ని రానిస్తలే. మీరు ఎక్కడ వెళ్ళారా? మేము కూడా మీ దగ్గర పుల్లు రావమ్మా, మా దగ్గరికి వస్తాయా? మరి ఫారెస్ట్ వాళ్ళు ఎందుకు ఊరికి భయపడుతున్నారా? రాకొద్దని ఇంకెళ్ళమా ఇల్లా వీళ్ళది గూడెం ఇల్లు. ఒక రంగుల అదృష్టవంతులు ప్రకృతిలో బతుకుతున్నారు. మీది ఏ ఊరమ్మా? ఇష్టకామేశ్వర గూడెం. ఈ గూడెం, మీ గూడెం పేరు ఇష్టకామేశ్వర గూడెం. వెరీ గుడ్.
ఇష్టకామేశ్వరం ఆలయం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు ఇవన్నీ. ఇక్కడ ఉంటున్నటువంటి ఇల్లు ఊరి పేరు ఇష్టకామేశ్వరి గూడెం. అదే ఇష్టకామేశ్వర అమ్మవారి దేవాలయం. అక్కడ మనుషులు నిలబడిన దగ్గర నుంచి కిందకు ఒక 4 అడుగులు డౌన్ ఉంటుందండి. దాంట్లో దిగి మనం పాక్కుంటా కొద్ది దూరం ముందుకెళ్తే అక్కడ మళ్ళీ గోపురంలో చూసారా, అక్కడ నిలబడేంత హైట్ ఉంటుంది. అక్కడ ఒక 5-6 కూర్చోవచ్చు. ఒక్కసారికి ఒక 5 పంపిస్తారు. ఈ ఊరేనమ్మా మీది? ఈ ఊరి పేరేంటమ్మా? ఇష్టకామేశ్వరి గూడెం. ఇష్టకామేశ్వరి గూడెం. ఓకే. ఇక్కడ అమ్మవారు వెలిసిన చరిత్ర కానీ మీకు ఏమైనా తెలుసా? ఎట్లా విశిష్టత ఏంటి? అంటే ఆమె శ్రీశైలం భీమరాంబిక అంటారు మా పూర్వీకులు. ఆమె శివుణ్ణి తపస్సు చేయటానికని ఇక్కడ వెలిసిందని అంటారు. ఎంతో ఇష్టంగా శివుణ్ణి ఇక్కడ తపస్సు చేస్తుంది కాబట్టి ఇష్టకామేశ్వరి అని అంటారు. ఆమెకు నుదుటిన బొట్టు పెడితే మనిషికి పెట్టినట్టుగా ఉంటుంది అని మా పూర్వీకులు అప్పట్లో బొట్టు పెడితే ఆమె మనిషి శరీరంలాగా తగిలేదంట. అది అందరికీ తెలియపరిచారు. దానివల్ల ఇప్పుడు భక్తులు ఎక్కువ మంది రావటం చేయటం ఉంది. ప్రతి ఒక్కరికి అది తెలిసేపట్టే ఇక్కడికి వస్తున్నారు భక్తులు. వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని బొట్టు పెట్టి కొంతమంది మాకు మెత్తగా తగలట్లేదు అని కొంతమంది అంటారు, కొంతమంది మెత్తగా తగిలింది అని అంటారు. 41 రోజులలో కోరికలు మాత్రం ఖచ్చితంగా నెరవేరుతాయండి ఇక్కడ మా అమ్మవారి దగ్గర. ప్రత్యేకమైన పూజలు ఏమైనా ఉన్నాయా లేదా మామూలు దర్శనమేనా? మామూలు దర్శనాలే సార్. ప్రత్యేకంగా హోమ అభిషేకాలు అట్లాంటివి ఏముండవు. అంటే మీరు ఎవరినైనా తీసుకొచ్చుకొని హోమాలు గీమాలు చేయించుకోవాలని అమ్మవారికి ముక్కుకొని ఇప్పుడు మీరు వచ్చారు, వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, అమ్మ నాకు ఇలాంటిది కోరిక నెరవేరితే నేను మళ్ళీ వచ్చిన తర్వాత నీకు హోమం చేయిస్తాను అని మొక్కుకుంటే హోమం చేయించవచ్చు. అమ్మవారు చేస్తారనమాట. వాళ్ళ కోరిక నెరవేరిందనుకో వచ్చి హోమం చేయిస్తారు. లేదంటే ఇంకా అమ్మవారికి ఒడి బియ్యమో లేకుంటే చీర జాకెట్ లేకుంటే మంగళసూత్రాలు లేకుంటే ఏదో ఒకటి సమర్పిస్తారండి వాళ్ళ కోరికలు. బ్రాహ్మణులు ఎవరమ్మా పూజలు చేసే పురోహితులు ఎవరు? మా వాళ్ళేనండి. అంటే మీ వాళ్ళు అంటే ఇక్కడ ఏ జాతులు నివసిస్తాయమ్మా? ఎక్కువ చెంచులే అండి. చెంచులు. మీరు చెంచులమే. ఇంకా మీ తర్వాత ఎవరు ఉంటారు? మా తర్వాత మా వాళ్ళు ఉంటారు, మా పిల్లలు. చెంచుల తర్వాత ఇంకో జాతి ఎవరు లేరండి. ఓన్లీ చెంచులే. ఓన్లీ చెంచులే. మీరు స్థిర నివాసం ఇక్కడే? ఇక్కడే. సంతోషం అమ్మా అమ్మవారి గురించి చెప్పినందుకు. నితిన్ రెడ్డి, ఎక్కడి నుంచి వచ్చావు? కడప నుంచి వచ్చావు. ఎవరి కోసం వచ్చావు? అమ్మవారి కోసం వచ్చావా అయ్యవారి కోసం వచ్చావా? ఇద్దరి కోసం. ఓకే ఓకే బాయ్ బాయ్. స్థానికంగా ఉండే చెంచుల ద్వారా ఇక్కడ అన్నదానం జరుగుతుందండి. కేవలం చెంచులు భక్తులు ఇచ్చినటువంటి విరాళాలతో మాత్రమే నడిపిస్తారు. ఏ విధమైన సహకారం దేవస్థానం నుంచి లేదు అని వారు తెలియజేస్తున్నారు. ఇక్కడ అనంతపురం నుంచి కొంతమంది భక్తులు సిద్ధయోగి అని వాళ్ళు ప్రసిద్ధమైనటువంటి యోగి అయినా యూట్యూబ్లోకి వస్తూ ఉంటారు. ఆయన్ని తీసుకొచ్చి ఇక్కడ బహుశా మొక్కు చెల్లించుకుంటున్నారు, హోమం చేస్తున్నారు. ఈయనని సిద్ధయోగి అని చెప్పారు. హోమం జరుగుతుంది. వెంకటమ్మ, ఇక్కడ మీరు మీ సెంచు బిడ్డలు మాకు చేస్తున్న సేవ నిజంగా సంతోషంగా ఉంది. ఈ అడవిలో మాకు ఇంత మంచి ప్రసాదం పెట్టారు, మీరందరూ ఆదరించి చక్కటి అన్నం మీ ఆతిథ్యం. మీ ఆశ్రమానికి అనుకుంటారో మీకు అనుకుంటారో నా తరఫున సరేనా? ఇష్టకామేశ్వర మాతాకి జై. జై. మళ్ళీ వస్తే వెంకటమ్మ నేను కలవాలి. ఎక్కడ తిప్పాను. ఎంతమంది పిల్లలు? 4 పిల్లలు.
ఇదే స్కూలా ఇంకా వచ్చేసాం. నన్ను తీసుకుని వాళ్ళు తీసుకున్నాలే నేను తీసాను. మా వెంకటమ్మలు దొరకదు. మంచిదమ్మా గెలుస్తావు వెంకటమ్మ. మీరు మా జీప్లో రావడం అంటే మా లక్కు కదా. అంతే కదా, మన అమ్మవారు మనల్ని కలపాలనుకుని కలిపింది. అదే నిజం అంటే అన్న కరెక్ట్ ఆ విషయం అంటే మీరు మా అసలుకు వచ్చి అమ్మ రండి, అయిపోయిందా? రండి. ఏంటి చెప్తుంది అర్థం కావట్లా. దేని పనికి వస్తుంది ఇది? మొఖాలకు నడుల నొప్పులకు రుద్దుకుంటారు. చిన్న పిల్లలకు బాగలేకపోతే ఇది సాంబ్రాణి పొగలకి వేసి చాలా మంచిది. ఓకే ఓకే. థ్యాంక్ యూ. అమ్మవారి అనుగ్రహంతో సెలవు తీసుకొని తిరుగు ప్రయాణం మొదలైంది. పర్వాలేదు. ఇదేంటిది? భజనిక. షాప్ లో కట్టుకుంటారు. ఓహో ఇంటికి కట్టుకుంటారు. ఈ 2 రోజులు మావుతాయమ్మా. అదేం చెట్టు? ఇది మన ఇంట్లో తల్లికుండలే ఆరతి ఇస్తాం, 2 పుల్లలు వేస్తారమ్మా. తల్లి భజనకి ఇది నేల మేము షుగర్ తింటారా? ఈ కాయలు ఏందనా? ఇది అవును. ఇదేం కాయ అన్న? కరక్కాయమ్మా. కరక్కాయ. అది బిల్వం మొక్కలు నాటుకోవాలి. మావుతాయమ్మా. ఈశ్వరుడికి ఇష్టమైన చెట్టు, 12 ఆకులు ఉండే చెట్టు. ఓకే ఓకే. ఎంత కొన్నారు? 100 రూపీస్. జై మాతాది. కామేశ్వర ఆలయం నుంచి తిరుగు యాత్ర ప్రారంభం. ఇదే పులివాగు. పొద్దున్న మనం పులి అడుగులు చూసావా? పులివాగు మన పేరు. ఇది మనం పెట్టిన పేరు పులివాగు. నిద్రపోతున్నారా? ఓకే. నేను గ్రేట్ సార్. ఈ వయసులో ఇంకా మీరు తీర్థయాత్రలు చేసి ఓపు పెట్టారు. పరమేశ్వరుడు కృతజ్ఞతలు చెప్పారు మీరు. పచ్చటి మైదానం చూస్తూ ఉంటే కన్నుల పండుగ. చాలా తృప్తిగా జరిగింది అమ్మవారి యాత్ర. చాలా చక్కగా దర్శనం ఇచ్చారు. నిజంగా చూస్తుంటే అమ్మవారిని డైరెక్ట్గా ఎదురుగుండా చూస్తున్నట్టే ఆ ముఖ కవళికలన్నీ ఉన్నాయి. తర్వాత మరి ఎవరికి ఏమనిపించో తెలియదు, కానీ నాకు మాత్రం అమ్మవారి బొట్టు పెడుతుంటే ఏదో మా అమ్మకాయ బొట్టు పెట్టినంత సుకుమారంగా అనిపించింది. ఈ అనుభూతి ఎవరికి వారే చెందాలి. ఎందుకంటే ఎవరికెవరో అనుభూతి చెప్పలేరు. తప్పకుండా భక్తులందరూ ఇది చూడదగ్గ అమ్మవారి క్షేత్రం, చాలా అనుభూతులు మిగిల్చే క్షేత్రం. సో నాకు చేతనంతగా మీకు క్షేత్రాలు చూపించాను. తప్పులు ఒప్పులుంటే మన్నించండి. మీరు తర్వాత ఏ క్షేత్రం చూడాలనుకుంటున్నారో తెలియజేయండి. మీ సూచనలు సలహాలు కామెంట్ బాక్స్లో తెలియజేయమని కోరుతున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ రామ్ స్పిరిచువల్ ట్రావెలర్.